హాయ్ హలో వెల్కమ్ టు వైఫై టీవీ అండ్ యూ వాచింగ్ వైఫై స్పోర్ట్స్. ఈ రోజు కింగ్స్ 11 పంజాబ్ ముంబై ఇండియన్స్ మీద 8 వికెట్స్ తేడాతో గెలిచింది. పర్టికులర్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే రోహిత్ శర్మ అవుట్ అయిన తీరు మాత్రం కొంచెం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ని నిరాశపరిచిందని చెప్పాలి. సో రివ్యూకి ఛాన్స్ ఉన్నా సరే తను యూజ్ చేసుకోలేదు. అక్కడ చూస్తే డౌన్ ద లెగ్ స్టంప్స్కి క్లియర్గా మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది మనకి. బట్ రివ్యూకి పోవాల్సింది కానీ బ్యాట్ కూడా ఎక్కడ కొంచెం కాంటాక్ట్లో ఉన్నట్లు కూడా కనిపించలేదు. అండ్ అక్కడ క్లియర్గా తెలుస్తుంది లెగ్ స్టంప్స్ని మిస్ అయినట్లు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ అనమాట. సో రివ్యూ తీసుకోలేదు. ఇంకా ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సూపర్ నాక్ అనమాట. ఈరోజు తను 60 రన్స్ చేయడంతో ఈ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచాడు. లాస్ట్ మ్యాచెస్లో తను స్పిన్నర్స్తో కొంచెం తడబడ్డాడు. బట్ ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. అండ్ ముఖ్యంగా మంచి ఫామ్లో ఉన్న మొహమ్మద్ షమీని టార్గెట్ చేశాడు. 39 బాల్స్లో 60 రన్స్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 153. ఇంకా యువీ కూడా తనతో పాటు ఒక డీసెంట్ టార్గెట్ని సెట్ చేశాడు. యువీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో లెగ్ స్పిన్నర్స్కి కొంచెం తడబడ్డాడు. బట్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మ్యాచ్కి క్రూషియల్ అయింది. ఇంకాసేపు ఉంటే 200 మార్క్ని కూడా ఈజీగా దాటుండేవారు. ఇక థర్డ్ వికెట్కి యువీ అండ్ క్వింటన్ డికాక్ కలిసి 58 రన్స్ చేశారు 41 బాల్స్కి. అండ్ కింగ్స్ 11 పంజాబ్లో మురుగన్ అశ్విన్ కీలకమైన బౌలర్గా అయ్యాడు ఈరోజు మాత్రం. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ యువీ ఫామ్లో ఉన్న బిగ్ వికెట్స్ని తీసుకున్నాడు. అండ్ ఆల్సో తను గూగ్లీలతో రైట్ ఫ్రమ్ ద బాల్ ఫస్ట్ బాల్ నుంచి బీట్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకా స్కోర్ కార్డ్ చూసుకుంటే రోహిత్ శర్మ 32 రన్స్ చేశాడు. అఫ్కోర్స్ ఒక బ్యాడ్ డెసిషన్కి ఫెవిలియన్కి చేరాడు. ఇంకా డికాక్ 60 రన్స్ మ్యాన్ ఇన్ ఫామ్. అండ్ సూర్యకుమార్ యాదవ్ 11 రన్స్, యువరాజ్ 18 రన్స్, పోలార్డ్ 7, హార్దిక్ పాండ్యా లాస్ట్లో వచ్చి కాసేపు మెరుపులు మెరిపించాడు 31 రన్స్తో. సో మొత్తం మీద చూసుకుంటే 177 డీసెంట్ టార్గెట్ని కింగ్స్ 11 పంజాబ్కి ఇచ్చారు. ఇక తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కింగ్స్ 11 పంజాబ్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ దొరికింది క్రిస్ గేల్ ద్వారా. ఫేస్ చేసిన 24 బాల్స్లోనే 4 సిక్స్లు 3 ఫోర్లతో 40 రన్స్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 166. ఇంకా కేఎల్ రాహుల్ విషయానికి వచ్చేసి కేఎల్ రాహుల్ సెటిల్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. చాలా స్లో స్టార్ట్ తీసుకున్నాడు. అండ్ మయాంక్ అగర్వాల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. అండ్ మయాంక్ అగర్వాల్ కూడా హీ స్కోర్డ్ 43 రన్స్ ఇన్ జస్ట్ 21 బాల్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 204. అండ్ కేఎల్ రాహుల్ చాలా స్లో స్టార్ట్ తీసుకున్నాడు. అంతే ఒకనొక టైంలో తను 27 బాల్స్లో జస్ట్ 19 రన్స్ మాత్రమే చేశాడు. ప్రెషర్ అనేది తన మీద చాలా ఎక్కువ ఉంది. తర్వాత హీ గెట్స్ హిస్ ఫామ్ అండ్ హీ కంప్లీటెడ్ హిస్ హాఫ్ సెంచరీ. అండ్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్తో లాస్ట్లో మ్యాచ్ని ఇంకా చాలా ఈజీగా ఫినిష్ చేశాడు. అండ్ డేవిడ్ మిల్లర్ చాలా సపోర్ట్ అనేది మన కేఎల్ రాహుల్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాళ మ్యాచ్ హైలైట్స్. ఇంకో మ్యాచ్ ఇంకాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ ఆ హైలైట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.